ఏంటి సార్, నా భార్య ఎత్తలేదంటే చంపేస్తుంది. ఉదయం నుంచి బయట ఒక ఆవిడ వెయిట్ చేస్తోంది సార్. ఏదో ఒక కేసుకు సంబంధించి అయి ఉంటుంది. నేను అలా కలవనని ఆవిడకి చెప్పలేదా? చెప్పాను సార్, మిమ్మల్ని పర్సనల్ గా కలవాలని చెప్పింది. కొండకర్ల విలేజ్ నుంచి వచ్చిందంట, మీకు ఇన్ఫార్మ్ చేయమని అడిగింది. నా పేరు బాను, కొండకర్ల విలేజ్ నుంచి వచ్చాను. మోహన్ అంత్యక్రియలు నిన్న సాయంత్రం జరిగాయి. నాకు తనతో వివాహం జరగాల్సింది. తన కోసం 7 సంవత్సరాలు ఎదురు చూశాను. తర్వాత వేరే వాడిని చేసుకున్నాను. 2 పిల్లలు నాకు. మోహన్కి శత్రువులు ఎవరైనా ఉన్నారా? ఎవరికి ఏ అన్యాయం జరిగినా అండగా ఉండేవాడు. తనకి ఆత్మాభిమానం చాలా ఎక్కువ. ఏదో మీటింగ్లో మోహన్ ఒకడు కులం పేరుతో దూషించి బాగా అవమానించాడని గవర్నమెంట్ స్కూల్లో టీచర్ ఉద్యోగం వదులుకుని కల్లుగీత కార్మికుడయ్యాడు. ఏ రోజైతే ఆయన మిస్ అయ్యారో ఆ రోజున మా ఏరియాలో పెద్ద వర్షం. అచ్యుతాపురం పెద్ద చెరువుకి గండిపడి అన్ని ఊళ్ళు వరద నీటిలో మునిగి తేలాయి. ఆ రోజు నుంచి మోహన్ ఎక్కడికి పోయాడో మాకెవ్వరికీ తెలీదు. ఎక్కడికి వెళ్లిపోలేదు. ఆయన అక్కడే ఉన్నాడని మాకు తెలీదు. ఒకే ఒక్క విషయం నాకు సూటిగా చెప్పండి. ఆ చెరువు అడుగున తను నిద్రిస్తున్న విషయం ఈసారికి తెలిసేలా చేసింది మోహనే కదా? నాకు మాత్రమే తెలియాలి, చెప్పండి. బాగుంది. భూత ప్రేతాలు కూడా నిన్ను ఒంటరిగా వదిలేట్లేదు. మరి వీడు దయ్యాల కథలు చెప్పి నన్ను భయపెట్టాలని చూస్తున్నాడు. రే, ఆలోచన చూస్తే ఆవిడ చెప్పింది కరెక్టే కదా. ఈ విషయం నితిన్కి చెప్పింది ఎవరై ఉంటారు? ఒకటి హత్య చేసినవాడు, లేదా మరణించినవాడు. ఇంక నీ సిద్ధాంతాలు ఆపుతావా? ఈ మధ్య నీకు లేని ఉన్నట్టు అనిపిస్తున్నాయి. ఎక్కడికి వెళ్తున్నావు? ఓ పెగ్గేయడానికి, లేకపోతే మెంటలెక్కేలా ఉంది. నితిన్కి ఖచ్చితంగా ఇది ఎవరో చెప్పుంటారు. అది ఎవరనేది ఎందుకు చెప్పట్లేదో అర్థం కావట్లేదు. వాడు భయపడుతుండొచ్చు, లేదా ఇంకేమైనా అయి ఉంటుందా? ఇంకో కథ చెప్పని వాడిని అడిగితే ఎలా ఉంటుంది? నా వల్ల కాదు, ఉన్న టెన్షన్లే ఫేస్ చేయలేకపోతున్నాను. నేను చెప్పింది ఒకసారి ఆలోచించు. రే మేజిస్ట్రేట్, ఎన్ని పెగ్గలేసిన రోజు నిద్రపట్టేలా లేదు. ఇక నేను బయలుదేరుతాను రా. బేబీ, డిన్నర్ చేసి వెళ్దుగా నుండు. వద్దు. నా చేయి పట్టుకో. ఓకే రా, నా చేయి వదులుకో. నా చేయి వదిలే మేకు. అలా చేస్తుంది. స్లో నితిన్. అమ్మని కూడా పిలుస్తా. నో నో నో, కమ్ బ్యాక్. అమ్మా రా. అమ్మా రా. వద్దు, నువ్వు వెళ్ళు. రేపు ఆడుకుందాం రా. నో నో, నువ్వు వెళ్ళు. సరే మేఘు, కమ్ ఆన్, లెట్స్ ప్లే. కమ్ ఆన్ కమ్ ఆన్. నా చేయి పట్టుకో, చేయి పట్టుకో. మేఘా, జాగ్రత్తగా చూసుకో. త్వరగా రా మేఘు. పద 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 పద. నితిన్, లోపలికి వెళ్ళదు. మేఘు కొంచెం రా. ఇక్కడ ఓకే.
సార్ వేడి వేడిగా బజ్జీలు పునుగులు ఉన్నాయి, ఓ ప్లేట్ ఇమ్మంటారా? నీకు దండం రా బాబు, నాకొద్దు. సర్లేండి. వద్దు మేఘు వద్దు భలే ఉంది కూడా మేఘు. వద్దు రా మేఘు, ఏం కాదు. తాత ఇంకా లోపలికి వెళ్ళాలి. నితిన్ నాన్న గురించి నేను మీకేం చెప్పలేదు కదా. సచిన్ స్టేట్స్మెన్ పేపర్లో స్పెషల్ కరెస్పాండెంట్గా వర్క్ చేసేవాడు. ఢిల్లీలో పరిచయం అయింది. కొన్నాళ్ళకి ఇద్దరం కలిసి బెంగళూరుకి షిఫ్ట్ అయ్యాం. ఆ తర్వాత అక్కడే మ్యారేజ్ చేసుకున్నాం. మీ ఇద్దరు ఫ్యామిలీస్? ఫ్రెండ్స్ కొలీగ్స్ మాత్రమే ఉన్నారు. సచిన్ ఫ్యామిలీ మా పెళ్లికి ఒప్పుకోలేదు, క్యాస్ట్ ప్రాబ్లం. నా గురించి చెప్పాను కదా, నా పేరెంట్స్ని చాలా చిన్నప్పుడే పోగొట్టుకున్నాను. సచిన్ ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ మీద వర్క్ చేసేవాడు, అందులోనే మునిగి తేలేవాడు. నీకిప్పుడు మర్మేడ్స్ కథ చెప్తాను నేను. ఒక రాత్రి ఏదో ఒక సీక్రెట్ సోర్స్ని మీట్ అవ్వడానికి వెళ్ళి సబబ్లో అన్ఫినిష్డ్ బిల్డింగ్ లిఫ్ట్లో అది ప్రమాదమో ఇంకేదో తెలీదు. సచిన్ చనిపోయిన రోజు రాత్రే నాకు డెలివరీ అయింది, ప్రీమెచ్యూర్ బర్త్. ఆ లేడీ చెప్పిన విషయం ఒకవేళ నిజమేనేమో. నితిన్కి కథలు తెలుస్తోంది వాళ్ళ నాన్న ద్వారా ఏంటి? సచిన్ ఆఫీస్లో ఉండే కంప్యూటర్స్, ఫైల్స్ అన్ని కూడా బెంగళూరులో ఒక చోట సేఫ్గా ఉంచాను. మనం ఒకసారి అక్కడికి వెళ్ళి చెక్ చేద్దామా? చూడు నా డ్రెస్ అంతా తడిపేశావు. నితిన్, మేఘు చేయొద్దు. మేఘు రా ఆడుకుందాం. ఆడుకుందాం, కానీ దానికంటే ముందు నువ్వు నాకు ఆ కొత్త కథ చెప్పాలి. ఆ కదా ఇక్కడ ఆడుకున్నాక చెప్తా. ఆ కథ ఎక్కడ జరిగిందో తెలుసా నీకు? చిన్నగంజం ఆ ప్లేస్ పెడు. అది చాలా పెద్ద చిట్టడి నేల, డార్క్ బ్రౌన్ కలర్. చిన్నగంజంలో కులిపిన చేపలన్నిటినీ అక్కడే పారేస్తాడు. అందుకే అక్కడ ఇటు చూసిన చేపలే. ఆ మనిషి శవాన్ని కూడా అక్కడే పడేశాడు. ఆ శవం నీళ్ళలో కిందకి జారిపోతుంటే బుడగలు 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 నీళ్ళ పైకి వచ్చాయి. అయ్యో